Hello guys, welcome back to my channel. So today is the day 39. Find the least common multiple of two numbers. Actually greatest common divisor ki ఇంకా least common multiple కి ఒక రిలేషన్ ఉంది. అదేంటో మీకు ఈ వీడియో మిడిల్ లో తెలుస్తుంది. సో డే 39 java. సో క్లాస్ అదే క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆఫ్ ఆక్స్, ఇది మీకు తెలుసు. ఆల్రెడీ మనకి ఇప్పుడు 39 days అయింది కాబట్టి మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో మీరు కూడా నాలాగా ప్రో కోడర్ అయిపోయారు. స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ. సో ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. system.in. సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్తో రీడింగ్ అయితే చేద్దాం. 2 నెంబర్లు కావాలి మనకి, ఎందుకంటే మనం ఎల్సిఎం ఫైండ్ చేస్తున్నాం కాబట్టి. సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో కొంతమంది అయితే నన్ను అడిగారు అనమాట, వీడియోస్కి వ్యూస్ రావట్లేదు ఎందుకు చేస్తున్నావు బ్రో అని. సో వ్యూస్ కోసం అయితే చేయట్లేదు. సో నేను ప్రాక్టీస్ చేసుకుందామని, అంటే 365 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోద్ది. ప్లస్ 100 ప్రాబ్లమ్స్ తర్వాత టాప్ లీడ్ కోడ్ టాప్ 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేస్తాను. సో దానికోసం అనమాట, ఇది వార్మప్ అనమాట ఆ 150 క్వశ్చన్స్కి. నెక్స్ట్ మనం అయిన తర్వాత మెథడ్ని ఇంకా డైరెక్ట్ system.out.println మెథడ్ పేరు LCM ఆఫ్ num1 num2. సో LCM మెథడ్ అయితే రాయాలి. జస్ట్ యాక్చువల్లీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు మెథడ్స్ని కూడా ఈజీగా రాస్తున్నాను ఈ మధ్య. మామూలుగా మెథడ్ సపరేట్గా రాయాలంటే నాకు భలే చిరాకు అనమాట. రిటర్నింగ్ టైప్ వచ్చి ఇంట్ స్మాల్ ఇంట్ నేమ్ వచ్చి LCM ఇంట్ num1 ఇంట్ num2. నెక్స్ట్ రిటర్న్ 0. ఇది నాకు అలవాటు అనమాట, ఇప్పుడు రిటర్న్ 0 కానీ రిటర్న్ 1 కానీ కూడా. ఓకే, సో ఎలా చేద్దామంటే మనం ఇప్పుడు అసలు ఎల్సిఎం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి 5 ఇంకా 20 ఉందనుకోండి. రెండిట్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చి 20 అనమాట. ఎందుకంటే 5 20ని డివైడ్ చేస్తుంది, 20 కూడా సెల్ఫ్గా డివైడ్ అవుతుంది. అదే మనము 5 ఇంకా 6 తీసుకున్నాం అనుకోండి, 30 అనమాట. సో రెండు డివైడ్ని అవ్వగలిగే, రెండింటి నుంచి డివైడ్ అవ్వగలిగే ఒక నెంబర్ అనమాట. సో మనం అలా అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇంట్ LCM ఈక్వల్ టు 1 అనుకున్నాం అనుకో. సో ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 1 నుంచి I లెస్ దెన్ num1 స్టార్ num2 రే ఆకాష్, ఆ పాటలు ఆపరా మావా, పాటలు రా. ఏం లేదులే, కంటిన్యూ గైస్. కొంచెం వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. సో కరెంట్ అయితే రూమ్లో ఉన్నాను, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు, నేనేం చెప్పలేను. సో I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు num1 ఈక్వల్ టు num2 I ప్లస్ ప్లస్. సో నా వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో నా వాయిస్ ఒకటే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, LCM అవ్వడానికి num1 ఇంటూ num2 అనేది హైయెస్ట్ అనమాట. అంటే లైక్ అది ఖచ్చితంగా మల్టిపుల్ అయితే అవుతుంది, బట్ అది లీస్ట్ కామన్ మల్టిపుల్ అవుతుందో లేదో తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 5ని 6ని మల్టిపుల్ అయినావు అంటే 5తో నువ్వు డివైడ్ అవుతుంది అవుట్కమ్, 6తో కూడా డివైడ్ అవుతుంది. సో అలా అనమాట. సో కానీ ఇది 1 నుంచి ఎందుకు చేస్తున్నావు, num1 నుంచి కానీ num2 నుంచి కానీ స్టార్ట్ చేయొచ్చు కదా అనొచ్చు. సో దానికి కూడా నాకు ఐడియా ఉంది. I ఈక్వల్ టు min math.min అనుకుంటా, math.min ఆఫ్ num1 num2. సో రెండిట్లో మినిమం ఏదైతే ఉంటుందో అది ఐని సెట్ చేసామన్నమాట. అక్కడ నుండి
సో ఎల్సిఎం ఈక్వల్ టు మనం సేమ్ టెక్నిక్ వాడదాం. మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ num1, num2. ఇక్కడ నుండి ఇఫ్ num I percent num1 equal to 0, min కాదు మ్యాక్స్ అనుకుంటా. ఎస్ మ్యాక్స్, ఇది మ్యాక్స్ అవ్వాలి. ఇది కూడా మ్యాక్స్, ఎందుకంటే ఆ నెంబర్ కంటే అది తక్కువ ఉందంటే మీనింగ్ అది డివైడ్ చేయలేదని. అండ్ I percent of num2 equal to 0, దెన్ ఏమవ్వాలి, LCM ఈక్వల్ టు I. సో ఫైనల్గా లాస్ట్గా మనకు వచ్చేది, మనకి లీస్ట్ కావాలి కాబట్టి ఇఫ్ మనకి లీస్ట్గా ఉండేది కావాలి, అంటే ఫస్ట్గా ఉండేదే కావాలి, మనకి అన్నీ అవసరం లేదు. సో అప్పుడు ఎలాగా, ఫస్ట్ ఏదైతే వస్తుందో అది రిటర్న్ చేస్తే సరిపోద్ది కదా. సో రిటర్న్, సో అదే నెంబర్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది. రిటర్న్ I. ఒకవేళ అది కానీ కాకపోతే మనం డైరెక్ట్ ఇంకా num1 స్టార్ num2 మేబీ అదే అనుకుంటా. అప్పుడు ఈ ఎల్సిఎం యొక్క యూజ్ ఏంటి, ఇదేం యూజ్ లేదైతే. సో ఒకసారి చూద్దాం వర్క్ అవుతుందేమో ఇది. అంటే ఇది బ్రూటల్ ఫోర్స్ మెథడ్ కాబట్టి టెస్ట్ చేద్దాం. 5 6 30 ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ 5 10 ఇచ్చింది. వావ్. ఓకే, 9 27 27 ఇచ్చింది. ఇంకేమున్నాయి అబ్బా, ఎల్సిఎం 4 6 12. కరెక్టే, అంతకంటే తక్కువ ఏమన్నా లేదు. యా, సో కరెక్ట్గానే ఇస్తుంది. బట్ మన దగ్గర ఇంకో వే కూడా ఉంది ఇది చేయడానికి. ఏంటంటే ఎల్సిఎం ఇంటూ GCD ఈక్వల్ టు num1 స్టార్ num2. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ ఇదైతే ఉందన్నమాట. ఇది ఫార్ములా అనమాట. సో మనం ఇదే లాజిక్ని యూస్ చేసుకోవాలంటే ఎలా చేయొచ్చు అంటే, మనం డే 38లోకి వెళ్ళి ఈ మెథడ్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ అప్లై చేసి, ఓకేనా, ప్రింట్ LCM బదులు ఇక్కడ ఏం చేద్దామంటే, మనకు కావాల్సింది ఏంటి, LCM కదా, GCDని ఇటు పంపిద్దాం. అంటే num1 స్టార్ num2 డివైడెడ్ బై GCD. అంటే అప్పుడు ఎలా చేయొచ్చు, num1 స్టార్ num2. సో దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టి వీటితో మనం డివైడ్ చేద్దాం. డివైడెడ్ బై GCD ఆఫ్ num1, num2. అంతే, సింపుల్. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో రెండిట్లో మీరు ఏది కావాలన్నా చూసుకోవచ్చు, ఏది కావాలన్నా మీరు వాడుకోవచ్చు. సో మనం సేమ్ ఇద్దాం. 9 27 రావాలి, 27 వచ్చింది. సో మనం నెక్స్ట్ 5 6 ఇద్దాం. సో 30 వచ్చింది. సో ఇలా అన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.